ఒక పాత ట్రక్కు నిండా కొత్త కొత్త టైర్లు వేసుకుని స్లోగా రోడ్డు మీద వెళ్తుంది. చాలా పాత బండి. దానికి ఉన్న టైర్లేమో దాదాపుగా అరిగిపోయినాయి. కట్ చేస్తే ఒక నిర్మానుష్య ప్రదేశం వచ్చింది. అంటే ఆ చోట్లోకి దాదాపుగా ఎవడు రాడనమాట ఇంకా. అలాంటి చోట్లో కొత్త టైర్లు వేసుకెళ్తున్న ఒక పాత ట్రక్కు అరిగిపోయిన టైర్లతో 2 చక్రాలు పేలిపోయి ముందర చక్రం ఏమో పంచర్ అయిపోయి ఆగిపోయింది. ట్రక్ డ్రైవర్ దిగాడు. మీ అమ్మాయి ఏంట్రా బాబు, ఎవడో లేని చోట ఇలాంటి చోట ఎలా అయిపోయింది పరిస్థితి, ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి? 4 టైర్లలో 3 టైర్లు పోయినాయి, ఇప్పుడు ఎలాగా అనుకున్నాడు. అటు ఇటు తిరిగాడు, చాలాసేపు వెయిట్ చేశాడు. రోడ్డు అవతలకి వెళ్ళి ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుని ఇలా బండిని చూశాడు. బండిని చూసేసరికి ఏం అర్థం కాలేదు. ట్రక్ నిండా కొత్త టైర్లు, సీల్ టైర్లు అన్నీ. ఆ సీల్ టైర్ని తీసుకెళ్లే బండికేమో 3 టైర్లు పోయినాయి. ఇప్పుడు ఆ కొత్త టైర్లు తీసి దీనికి వేద్దామంటే అవి పనిచేయవు. ఎందుకు పనిచేయమంటే దానికి ఒక సెటప్ కావాలి. దానికోసం మళ్ళీ మనం గ్యారేజ్కి వెళ్ళాలి. ఆ టైర్లలో ట్యూబులు కావాలి. కేవలం టైర్ ఉంటే సరిపోదు. ఆ ట్యూబ్ వేసి ఆ వీల్కి దాన్ని సెట్ చేసి మళ్ళీ దానికి గాలి కొట్టి ప్రాపర్గా సెట్ అయ్యిందో లేదో చూసుకుని అంతా అయ్యేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అలా అవ్వాలన్నా కూడా ఇప్పుడు తను గ్యారేజ్కి వెళ్ళాలి. అలా గ్యారేజ్కి వెళ్ళాలన్నా కూడా ప్రస్తుతానికి ఆ బండి ముందుకు కదలాలి. ఆ బండి ముందుకు కదలాలంటే ఆ బండికి ఉన్న 3 టైర్లు ఏదైతే పోయినాయో 4 టైర్లలో ఆ టైర్లు పనిచేయాలి. సో ఇప్పుడు ఏమైందంటే బండి నిండా కొత్త టైర్లు ఉన్నాయి. ఆ టైర్లను తీసుకెళ్ళే బండి మాత్రం 4 టైర్లకి 3 టైర్లు పోగొట్టుకుని అలా రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయింది. ఒక రోజంతా ఎవరు రాలేదు, 2 రోజులు చూసాడు, ఎవరు రాలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఆ బండిని అక్కడే వదిలేసి మానోడు నడుచుకుంటా వెళ్ళగలిగినంత దూరం వెళ్ళి ఒక 20 కిలోమీటర్లకి ఎంతో దూరం ఒక ఊరు వస్తే, బాబు పలానా ఇలా జరిగింది, ఆ పరిస్థితి ఇది, ఇప్పుడు నేను పలానా చోట సరుకు ఇవ్వాలి, లేదంటే వాళ్ళు నన్ను తిడతారు, నాకు డబ్బులు ఇవ్వరు అని చెప్పి ఎవరినో ఒకరిని బతిలాడుకుంటే ఎవడో ముక్కు మొహం తెలియనోడు తగిలాడు. ఆయన్ని తీసుకెళ్ళి ఆ పంచర్ షాప్ని తీసుకెళ్ళి ప్రస్తుతానికి ఆ షాప్ వరకు వెళ్ళగలిగేలా ఆ టైర్లు సెట్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఆ టైర్లు పనిచేయమంటే, బాబు నీ దగ్గర ఏదైనా పాత టైర్ ఉంటే ఇన్ని టైర్లు ఉన్నాయి కానీ మనే కాదు, అవి చాలా ఎక్కువ రేటు, అట్లా మనం వాడలేము, నా చాలా చిన్న బండి, నేను ఏదో రోజుకి 1000-1500 వస్తే అలా తోలుకుంటున్నాను అని చెప్పి ఆ సైకిల్ షాప్లో పంచర్ షాప్లో ఉన్న టైర్లను ఏదో ఒకటి బతిలాడుకుని, అంటే 4000 రూపాయలు 5000 రూపాయల టైర్ ఉంటుంది కదా, ఇటు 1000-1500 ఇచ్చి మొత్తం మీద అయ్యి బోట్ పెట్టుకుని కంపెనీకి వెళ్ళిపోయాడంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మన కొంప నిండా చుట్టాలు ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు ఉంటారు, మన ఇంటి పేరుతో లేదంటే మన ఫ్యామిలీలో మన ఇంటి సందు పక్కనో మన ఇంటి వెనకాల ముందరో చాలామంది పలుకుబడి ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, వాళ్ళు ఏంటి ఒక్క మాట చెప్తే పని అయిపోయేవాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళందరి మధ్యలో మనం ఉంటాం. ఇంతమంది మన ఇంటి చుట్టూ ఉన్నారు కదా, అయినా సరే మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మనం ఇంకా లీస్ట్ స్టేజ్లో ఎందుకున్నాం? తెల్లారి లేస్తే అందరూ మనతో బాగానే మాట్లాడుతున్నారు, మనం అందరితో బాగుంటున్నాం, మనం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, మాట సాయం చేయగలం, మనకు ఓపుకున్నంత వరకు సాయం చేయగలం. కానీ ఇంతమంది గొప్పోళ్ళు, ఇంతమంది డబ్బు ఉన్నోళ్ళు, ఇంతమంది పలుకుబడి ఉన్నోళ్ళు, ఇంతమంది బలిసినోళ్ళ మధ్యలో బ్రతుకుతున్నా, వాళ్ళందరూ మనకు చుట్టాలై ఉన్నా, పెన్నమ్మలో తాతయ్యలో కన్నమ్మలో పెద్దనాన్నలో అందరూ ఉన్నా సరే స్టిల్ మన ఫ్యామిలీలో మనం ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం, మనకు సరైన రాబడి లేక పోరాడుతున్నాం. ఎవడో ఒకడో ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టుబడి పెడితే గొప్పోళ్ళు అవ్వగలిగే స్థాయి మనకి మన పిల్లలకి ఉన్నా సరే ఎవడో మనకు దేకట్లేదు. దీని అందరికీ కారణం ఏంటో తెలుసా? మనందరం ఒక పాత బండి లాంటి వాళ్ళు. మనందరి ట్రక్లో చుట్టాలు, ఫ్రెండ్స్, మనూరోడు, మనీదోడు, మన కులపోడు అనే కొత్త టైర్లు చాలా ఉన్నాయి. కానీ వన్స్ మన మిడిల్ క్లాస్ బండికి పంచర్ పడితే, ఆ పంచర్ పడిన ప్లేస్లో ఎవడో లేకపోతే మన ట్రక్కులో ఉన్న బంధువులు కానీ, మన ఈదులో ఉన్న మన ఈదోడు కానీ, మన ఊరోడు కానీ, మన కులపోడు కానీ ఎవ్వడో సాయం చేయడు. ఎందుకంటే దానికి రీజన్ ఏమన్నా ఉందా అంటే ఉంది.
అదేంటంటే ఈ భూప్రపంచంలో ఎవడో కూడా మనస్ఫూర్తిగా ఈడు మనకంటే బాగుండాలి అని ఎవడో కోరుకోడు. మనలాగా బాగోవాలని కూడా కోరుకోడు. ఆడు మంచోడే. ఆడు నువ్వేమన్నా సలహా అడిగితే ఉచిత సలహా ఇస్తాడు. ఏమన్నా చేసి పెట్టమంటే ఆడికి అయ్యిన దాంట్లో చేసి పెడతాడు తప్ప, ఆ చేసి పెట్టి ప్రాసెస్లో అదే టైంలో ఆడికి ఒక అవసరం వచ్చిందనుకో, ఫస్ట్ ఆడి అవసరం తీర్చుకున్నాకే నిన్ను చూస్తాడు. ఆడి అవసరం తీరిన తర్వాత మాత్రమే నువ్వు చెప్పింది ఏదో ఒక 1% వింటాడు. ఇవన్నీ విని మనం వాళ్ళు కూడా తిరిగి ఏదో చేస్తాడని భ్రమలో ఉండి, మావోడు, మా మావయ్య, మా చిన్నాన్న, అయ్య బాబు ఇంకేముంది, మా కన్నమ్మ, మా పిన్ని, మా తొక్క, మా తోటకూర నువ్వు తిరిగేసావు అనుకో. ఇప్పుడు ఆ ట్రక్ డ్రైవరు ఒకరోజు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఇంకెవడో రావట్లేదని ఒక 20 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళిన తర్వాత అడిగి ఒక సాయం దొరికింది చూసావా. అలాగా నీ పిల్లలకి ఏజ్ అయిపోద్ది, నీకు పెన్షన్ వచ్చేస్తుంది, మీ అందరి జీవితాలు కాటికి వెళ్ళిపోతాయి తప్ప మీకు సాయం చేయడానికి కానీ మీరు చెప్పినవన్నీ వినేసి గబగబా మీ ఇంటికి వచ్చేసి మిమ్మల్ని మొత్తం సెటరేట్ చేసేసేవాడు ఎవడో ఉండడు. బేసిక్గా అలా కోరుకోవడం కూడా తప్పే. ఆడు చేయట్లేదు అని అనుకోవడం కూడా తప్పే. ఇక్కడ ఎవడికి ఏమీ చేయడు. చెప్తున్నాం కదా, మన పాతదైనా కొత్తదైనా మన బండి మనదే. మన బండి పంచర్ పడిపోతే సంకనాలతో మనమే నడుచుకుంటూ వెళ్ళి దాన్ని ఎవడైతే సెట్ చేయగలడో, అది ఎక్కడైతే బాగుపడుతుందో అక్కడ దాకా వెళ్ళి దాన్ని బాగు చేసుకునే బాధ్యత కూడా మనదే. నాకు ఇది ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే అసలు చాలా 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 అద్భుతంగా అనిపించింది అనమాట. సో మన ట్రక్ నిండా చాలామంది ఉంటారు, వాళ్ళందరూ బాగున్నోళ్ళు అయి ఉంటారు, వాళ్ళందరికీ 10 మందిలో పలుకుబడి ఉంటుంది, వాళ్ళందరూ చాలా చాలా గొప్పోళ్ళు. కానీ నీ ఫ్యామిలీలో నీ కొడుకును పిలిచి వీడు చాలా తెలివైనోడు, వీడి దేశాన్ని నమ్మేయగలిగే తెలివితేటలు ఉన్నాయి, వీడిని ఒకసారి మీరు చూసుకోండి అని చెప్పి ఆడి మైండ్ సెట్కి తగ్గ, ఆడు ఆలోచనలకి ఆడి తెలివితేటలకి తగ్గ ఉద్యోగం వేయించేవాడు, ఆడికి ఒక బ్రతుకు తెరువు చూపించేవాడు మన చుట్టాల్లో కాదు, మన ఇంటి పక్కన ఎక్కడ ఉండరు. ఎందుకంటే ఆడు నిన్ను ఎందుకు పొగడాలి? ఒకవేళ టక్కమని నిన్ను మా వాడు తోపు, మీ కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఉంది కదా, ఆల్రెడీ మేనేజర్గా చేసాడు, అక్కడ ఏదో కొంచెం ఇబ్బంది వచ్చి మానేశాడంట, మీ దాంట్లో మేనేజర్గా చేర్చుకున్నా నువ్వు ఏదైనా ఒక కంపెనీకి చెప్తే ఆ కంపెనీలో జాయిన్ అయిపోయి గొప్పోడైపోయి రేపొద్దున ఆడి కొడుకు కంటే బాగుంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఆడు చెప్పడు, తెప్పించుకుంటారు. పెద్ద మనుషులు అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఆలోచనలు చేసేస్తారు. ఒక ఇద్దరు గొడవ పడితే ఆ గొడవ పడిన ఇద్దరిలో నేను ఒక పెద్ద మనిషిని, మీరిద్దరూ గొడవ పడ్డారు, ఈడు నాకు కావాల్సినోడు, గుర్తుపెట్టుకో చెప్తున్నాడు, నాకు కావాల్సినోడు వచ్చాడు, అన్నయ్య ఇలా జరిగింది, కొంచెం మీరు పెద్ద మనిషి కదా, ఇలా నేను ఏ తప్పు లేకుండా నా మీదకి ఇలా వచ్చాడు, ఇలాంటి దౌర్జన్యం చేశాడని నువ్వు చెప్తావు. యాజ్ అన్నయ్యగా పెద్ద మనిషిగా నేను వింటా. తర్వాత ఈడు వస్తాడు, ఏంటాడు చాలా చీప్గా బిహేవ్ చేశాడు, అసలు మనం ఒకటి కదా, మన దగ్గర రియల్ ఎస్టేట్లో పొలం ఆడి పక్కనదే ఒక 4 అడుగులు కలుపుకుంటే ఏం పోద్ది, నీకు కూడా వాటా ఇద్దాం అనుకుంటామని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అన్నయ్య అని ఎవడైతే దౌర్జన్యంగా గొడవ పడ్డాడో ఆడు. చివరికి ఏమవుద్దో తెలుసా? వీళ్ళిద్దరూ కలిపి, అంటే ఈ దౌర్జన్యం చేసినోడు అంటే ఇటు కొంచెం బలిసినోడు, ఇటు బక్కుడు అనమాట. ఈ బలిసినోడు ఈ పెద్ద మనిషి అనుకునే అన్నయ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇంకోసేపు పక్కన పెడదాం. ఎవరు మాట్లాడుకుంటారో తెలుసా? సర్లే మరి ఆడి మీదకి ఎందుకు వెళ్ళో నాకు చెప్తే నేను నైస్గా ఏదోలాగా ఇంకో దారిలో తెగకూడదును కదా అంటే ఈడు అంటాడు, ఆడిని బతులు ఆడితే బొక్క 2 దొబ్బితే దిక్కుంటాడు చెప్పుకుంటాడు, ఆడిగాడు ఉన్నాడు చెప్పడానికి అంటాడు. కరెక్టే, కానీ సర్లే నేను ఏదో ఒకటి చేస్తానులే, నువ్వు సైలెంట్ అయిపోయాక నేను ఏదో ఒకటి బిస్కెట్ వేస్తానని చెప్పి ఈయన్ని పంపించేస్తాడు. ఇప్పుడు ఈయన పిలిపిస్తారు ఈ బక్కోడిని, అంటే ఈడు కొంచెం పాపం ఏదో బక్క ప్రాణం వచ్చి అన్నయ్య ఏంటి పరిస్థితి అని అడుగుతాడు వీడు. అప్పుడు పెద్ద మనిషి అంటాడు, ఆడితో నీకెందుకు, ఒక 4 అడుగులే కదా కలిపేస్తే పోద్ది, ఇంకా నీకు 1/2 ఎకరం ఉంది కదా, ఇప్పుడు ఆ 4 అడుగులు కలుపుకొని ఆడి సైట్ డెవలప్ అయింది అనుకో, సైట్ డెవలప్ అయిన తర్వాత నీ పొలం డెవలప్ అవుద్ది. నీ పొలానికి ఎంత వస్తుంది అనుకుంటున్న తర్వాత ఇప్పుడు ఎంత వస్తుంది, 15 లక్షలు వస్తుందా, అప్పుడు 30 లక్షలు వస్తుంది, అంటే రూపాయికి రూపాయి పెరుగుద్ది. ఆడి తెంగరేవ్వా, ఆడి తెలియకుండా నీ మీద ఏదో నోరేసుకుని పడ్డాడు, నువ్వు అవన్నీ ఏం పట్టించుకోక, అసలు ఏం వదిలే, అవసరమైతే మామూలుగా అయితే ఎవరో ఆడితో పెట్టుకున్నాడు ఎవడో పైకి రాలేదు, నీకెందుకు నేను అంతకొని తిప్పిస్తానని చెప్పి ఈడు ఈ కింది స్థాయిలో ఉన్నోడికి ఈడు మనోడే, అసలు మనూరోడే, పోనీ గట్టిగా మాట్లాడితే ఈ క్యాస్ట్ ఫీలింగ్లు అవి ఉంటాయి కాబట్టి మన కొలపోడే, ఈడికి ఏమన్నా చేయాలి కదా, ఈడికి చేయడు. ఇల్లు కమిట్మెంట్లకు వచ్చారు ఆల్రెడీ.
ఈయన్ని ఇంకా లాస్ట్‌లో ఉన్న ఒక ఏమన్నా బుల్లి గ్లాస్‌లో టీ గ్లాస్ రక్తం ఉంటది కదా! అది కూడా తాగేత్తారు ఈడి దగ్గర. సో, అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే దగ్గరగా కొన్ని ఇన్సిడెంట్లు నేను చూస్తున్నా. చాలా క్లోజ్‌గా చూసిన తర్వాత వామ్మో! అనిపించింది నాకు. అందుకని దయచేసి మీరేమన్నా చేద్దామనుకున్నా, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, అసలు మీరు చెయ్యని దానికి మీరు శిక్ష అనుభవిస్తున్నా, లేదంటే అసలు మీరు ఒక గొడవ పడి, ఆ గొడవ కోసం పెద్ద మనిషి దగ్గరికెళ్ళినా, ఇయన్నీ మీ చేతగానితనాలు, మీ బురద కూపంలో అంతే. ఇక్కడ ఎవడో మనకు న్యాయం చెయ్యడు. కోర్టుల్లోకెళ్తేనే సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక పెద్ద మనిషి కూర్చొని 2 నిమిషాల్లో సెటిల్మెంట్ చేసేస్తాడు. లేదంటే మనం ఇప్పుడు మన పరిస్థితి బాలేదు కాబట్టి మన కొడుకు చదువుకున్నాడు. ఈడు సింగిల్‌గా హైదరాబాద్ ఎళ్లి అక్కడ ఇక్కడ చేస్తే టైం పట్టేద్ది. పలానా ఆయన తెలుసు కదా! అని ఆడి దగ్గర తీసుకెళ్ళి ఆడికి చదువు రాదు. నీ కొడుకు గొప్పోడు, చదివాడు. 95%, 92% చదివితే ఆడిని తీసుకెళ్ళి ఆ చేతకానోడి దగ్గర ఇలా చేతులు కట్టించి, మా వోడండి అంటే, అవునండి నేను చదివానండి పలానా కాలేజ్‌లో. అది కొంచెం టీసీఎస్‌లో దాంట్లో అని చెప్పి ఆడిని అడుక్కుని, ఆడేమో రేపురా, ఎల్లుండిరా కొంచెం బానే ఉందంట గానీ, లోపల కొంచెం ఎవడో మారాడంటరా మనోడు కాదంట. మొన్నే మనం ఏం పంపించాం అయ్యి ఇయ్యని చూద్దాం కొంచెం అయిపోద్ది అని చెప్పి ఆడు సొల్లు కబుర్లు చెప్తే, ఆ సొల్లు కబుర్లు నువ్వు విని, ఈడు బాగా చదువుకున్నోడిని ఎవరి దగ్గర చేతులు కట్టించి, అలాంటి తప్పులు దయచేసి చేయకండి. మీ అమ్మ బాబులు చెప్పినా సరే మీరు చేతులు కట్టుకొని నుంచోకండి. ఎందుకంటే అలా పలానోడిని పిలిచి జాబ్ వేయించని గొప్పోడిని చేసేసేలా ఉంటే ప్రతి ఊరికి 10 మంది పెద్ద మనుషులు ఉంటారు. 10 మందిలో ఒక్కొక్కడు 100 మందికి జాబ్‌లు వేయించినా ఏ ఊళ్ళోని నిరుద్యోగత అంటే ఉద్యోగం లేనోడు ఉండడనమాట. కానీ చెయ్యరు. ఒకవేళ ఆళ్ళు చేసినా కూడా మనోడిదుంది పద నీకెందుకు నువ్వు అక్కడ చేసుకో ఒక 20,000 ఇస్తాడు అన్నా కూడా అదొక చేతగాని ఉద్యోగం అయి ఉంటది. అక్కడ ఒక మనిషి కావాలని ఆడెప్పుడో ఈ పెద్ద మనిషి చెప్పుంటాడు. ఈ పెద్ద మనిషి ఈ బంధువు లేదంటే మన కొంపలో ఉండే చుట్టం ఎవడైతే ఉంటాడో అడుగు దొబ్బుతున్నాడాడు నాకు తెలిసినోడున్నాడు పంపించంటారు. మీరేమనుకుంటారు అయ్య బాబోయ్! మా వోళ్ళు మా కోసం ఇంత ఆలోచించేస్తున్నారా? అసలు మనం ఎంత గ్రేటు అనుకుని మీ వోడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ పట్టించుకోకుండా ఆడి మీద ఇంట్లో అందరూ ఆడి మీద ఎక్కేసి ఆడినెళ్ళి ఆ చేతకాని గుమస్తా ఉద్యోగంలో కూర్చోబెడతారు. అలాంటి గుమస్తా ఉద్యోగంలో కూర్చోబెట్టడం కంటే ఆడిని గాలి కుదిలేస్తే ఆడు ఏదో ఒకటి అవుతాడు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఉద్యోగం చేసేయాలి, ప్రతి ఒక్కడు బాగుపడిపోవాలి, ప్రతి ఒక్కడు తోపు అయిపోవాలనుకుంటే అసలు ఈ బాధలో ఉండవు, ఈ డిస్కషన్‌లో ఉండవు. అసలు ఫెయిల్యూర్ అనేవాడే ఉండడు. ఒక మనిషి ఏమవ్వాలనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటది. ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే మనం దొరికింది, మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే. అందుకని మన బండి నిండా ఎన్ని కొత్త టైర్లు ఉన్నా సరే వన్స్ మన బండి పంచర్ పడిపోయిందనుకో మనం సంకన ఆగుతా ఎక్కడైతే ప్యాచీ షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ప్యాచీ వేయించుకుని ఉన్న టైర్ని ఇంకో నెల ఎలా వాడుకుందాం అని ఆలోచించుకోవాలి తప్ప ట్రక్కులో టైర్ ఉంది కదా వేసేద్దాం అనుకుంటే ఆ టైర్కి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ టైర్ ఒకవేళ నువ్వు తీసేసినా అది వేసుకున్నందుకు ఓనర్కి సమాధానం చెప్పాలి. అది వేయించుకోవడానికి దాంట్లో ట్యూబ్ కొనాలి. అది వేయించుకున్న తర్వాత నువ్వు 3 టైర్లు కొనగలిగే స్తోమత ఉండదు. ఎందుకంటే ఈ బండికి 4 టైర్లు ఉంటే 3 టైర్లు పోతే 3 టైర్లు కొత్త వేస్తే ఆన్ అండ్ యావరేజ్ 6,000 వేసుకుంటే ఒక కారు 6, 2 ఆర్లు 12, 3 ఆర్లు 18,000. ఆ ఫిట్టింగ్ ఛార్జ్ 2,000, 20,000 అవుతుంది. ఆ 20,000 నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న స్థాయిలో ఉన్నోడిని పైకి తీసుకొద్దాము. లేదంటే మా చుట్టం మా తోడల్లుడు కొడుకాడు ఆడికి పలానా జాబ్ ఉంది కదా మీ కంపెనీలో ₹1,00,000 వస్తుందంట కదా పర్లేదు ఇచ్చేయి అంటే ఇప్పించగలిగే స్థాయి ఉన్నా సరే ఇప్పించరు. ఎందుకంటే ఆడి తోడల్లుడు కొడుకు ఎప్పుడూ కూడా వీడి దగ్గరికి వచ్చినప్పుడు చేతులు కట్టుకుని నుంచోవాలి. ఆడి బంధువు కొడుకు ఎప్పుడూ కూడా వీడు వచ్చినప్పుడు రే ఇంకా ఎందుకు తిరుగుతారో ఆ పనికి మాలిన ఎదవలా అని తిట్టించుకోవాలి. వాళ్ళ కుటుంబం ఎప్పుడూ కూడా ఇదివరక నలిగిపోయారు ఇప్పుడు ఎవడైనా సవ్యంగా లేకపోతే అలాగే అవుద్ది అని వాళ్ళు చెప్పించుకోవాలి. అలా చెప్పించుకోవాలి. తర్వాత ఇది ఈగో సాటిస్ఫై అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అయ్యి ఎప్పటికీ కొత్త టైర్లుగా ఉండి మన బళ్ళు ఎప్పుడు పంచర్లు పడతానే ఉండాలి. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఎవడో ఏదో చేస్తాడని పెట్టేసుకుని వాళ్ళ మీద హోప్స్ పెట్టేసుకుని కొంతమంది వాళ్ళ జీవితాల తరబడి చాకరీలు చేస్తూ ఉంటారు. మన నాన్నలు కావచ్చు మా నాన్న కూడా చేశారు చాలామందికి. మీ నాన్న కావచ్చు మీ అమ్మ కావచ్చు మనోళ్ళే కదా రేపు పొద్దున్న బాగా చూసుకుంటారు మా ఓడినని పిలవగానే వెళ్ళిపోవడాలు పిలవగానే అది చేసి అదంతా కాదు. అవ్వదు అదంతానే వేస్ట్ అదంతానే. అవన్నీ గట్టెక్కి పనులు కాదు. మేబీ నూటుకో కోటుకు చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఉండరని కాదు. కానీ 80% వాడికి దొబ్బేవాళ్ళే ఉంటారు. మా మా ఊడు మా
మా ఇదే ఏప్రాలో కొడుకు కొడుకున్నాడు కదా, ఆడు ఎమ్మెల్యే దగ్గర చేస్తూ ఉంటాడు. ఈ గొడవ గురించి చెప్తే ఈజీగా సెటిల్ అయిపోద్ది అని చెప్పుకున్నాం అనుకో, నీ ఎంత దరిద్రుడు ప్రపంచంలో ఉండడు. ఎవరన్నా అడిగితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మంచి పొజిషన్లో ఉన్నారంటే లేరని చెప్పు. ఎందుకంటే వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నదే వాళ్ళ సొంత ఫ్యామిలీని చూసుకోవడానికి. సొంత ఫ్యామిలీ అంటే మొగుడు, పెళ్ళం, కొడుకులు, అంతే, పిల్లలు అంతే. ఇంక నాలుగో వాడిని సొంత అమ్మ బాబులనే చూడట్లేదు. ఇంకా బుద్ధి రావట్లేదు నీకు, కాళ్ళని ఇల్లు పట్టుకుని ఏడుస్తున్నావు. సొంత అమ్మ బాబులు బయటికి ఎంటేయట్లేదా? మరి నువ్వు సొంత అమ్మ బాబుల కంటే ఎక్కువ బంధువువా? తెంపితే తెగిపోయి బీరకాయ పీసులు అంటాడు. అందుకని దయచేసి మన ట్రక్లో చాలా కొత్త టైర్లు ఉంటాయి, మన ట్రక్లో కొత్త కొత్త ఇంజన్లు ఉంటాయి, మన ట్రక్కులో చాలా విలువైన వస్తువులు ఉంటాయి. అవన్నీ కేవలం ఉంటాయి అంతే. అవి మనకి ఉపయోగపడవు. మనకి ఏదన్నా వస్తే మనమే చేసుకోవాలి, మనమే తన్నుకోవాలి, మనమే ఏడవాలి, మళ్ళీ మనమే బలవంతంగా నవ్వినా హ్యాపీగా నవ్వినా మనదే బాధ్యత. అందుకని దయచేసి కుటుంబ వ్యవస్థలో కానీ సొసైటీలో కానీ ఎదవ ఎచ్చులకు పోయి ఎదవ అనుబంధాలకు పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకండి. కాలు ఇరిగిపోయినా సరే కుంటుకుంటా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుని టీ పెట్టుకున్నంత సుఖం ఉండదు ఆడిని ఇన్ని అడుక్కుని బదులు. అది